ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి. మనకి ఎన్నికల టైంలో రైతులందరికీ ఉపయోగపడేలాగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే తీసుకొచ్చారు కదా! అయితే గత ప్రభుత్వంలో మనకి రైతు భరోసా కింద ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారండి. అయితే ఈ ప్రభుత్వం మనకి ఈ యొక్క రైతు భరోసాని కాస్త అన్నదాత సుఖీభవ పథకం కింద మార్చి మనకి ఈ యొక్క నిధులు పెంచి ఇవ్వబోతుందండి. సో మనకి ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా ఎన్నికల టైంలో. సో ఈ నిధులన్నీ కూడా ఎప్పుడు జమ చేస్తారు రైతుల ఖాతాలోకి అని చెప్పి చాలామంది రైతు సోదరులు అయితే కామెంట్ చేయడమే జరుగుతుందండి. అయితే ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. మనకి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుందండి. అందుకోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉన్నాం. మీ సపోర్ట్ ఉంటే ఈజీగా అయితే చేయొచ్చు దాన్ని. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి ప్రభుత్వం రైతులందరికీ ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అనేది తీసుకొచ్చింది కదండి. అందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అర్హులైన ప్రతి రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. గతంలో చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే మనకి 13,500 రూపాయల చొప్పున అయితే ఇచ్చేవారండి. అయితే ఈ యొక్క ప్రభుత్వం దాన్ని 20,000 వరకు పెంచి మనకు అందించబోతుంది. అయితే ఇందులో మనకి కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 మొత్తంగా మనకి 2 ప్రభుత్వాల తరపున సంబంధించి 20,000 రూపాయలు అనేవి అయితే జమ కానున్నాయండి. అయితే గతంలో చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరపు 7,500 రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు మొత్తంగా 13,500 రూపాయలు అనేవి అయితే జమ చేయనున్నాయి. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త 20,000 రూపాయల వరకు పెంచి జమ చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా జమ చేసే అవకాశం ఉందండి. సో ఇప్పటికే దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు మనకి ఇప్పటికే 18 విడతల కింద అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి. 19వ విడత కింద మనకి ఈ యొక్క జనవరి నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కనుక విడుదల చేస్తే మనకి ఆ రోజే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి తొలి విడతగా నిధులు విడుదలయ్యే అవకాశం ఉందండి. అంతేకాదండి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 6,000ని కాస్త 10,000 వరకు పెంచే ఆలోచనలో తెలుస్తుంది. ఒకవేళ అది జరిగితే మన రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంకొక 10,000 యాడ్ చేసి మనకు మొత్తంగా 20,000 రూపాయలు అనేవి అయితే జమ చేయడానికి 2 ప్రభుత్వాలు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఒకేసారి రైతుల ఖాతాలో 20,000 రూపాయలు అనేవి అయితే జమ కానున్నాయి. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించి గాను మనకి ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు జమ అవుతాయని చెప్పి స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. సో ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకుని ఉండాలి. అలాగే ఎన్పిసిఐ లింకప్ కూడా కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. సో దీనివల్ల చేయించుకోవడం వల్ల మనకి ఏ యొక్క నిధులు విడుదల చేసినా కానీ నేరుగా ఏ అడ్డంకి లేకుండా మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయండి. సో దీనికి సంబంధించి గాను ఆధార్ కార్డు అలాగే మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ అన్ని లింక్ అప్ అయి ఉండేలా చెక్ చేసుకోండి. ఇవి కనుక లేకపోతే మాత్రం మీరు అర్హులైనా కానీ మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ కావన్నమాట. సో మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హులైనా కానీ చాలామంది ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోలేదు. సో నమోదు చేయించుకోకపోవడం వల్ల వారు అర్హులైనా కానీ వారి యొక్క ఖాతాలో అయితే జమ కాలేదండి. సో ఈ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మనకి ఈ కేవైసీ ఎవరైతే చేయించుకుంటారో అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ సో ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అనేవి జమ అవుతాయండి. ఒకవేళ చేయించుకోకపోతే మాత్రం మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి చెప్తే వాళ్ళే చేస్తారు. సో దానికైతే ఇబ్బంది అయితే ఉండదు. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. అలాగే కొన్ని షరతులు కూడా అయితే విధించే అవకాశం ఉందన్నమాట. ఎవరికైతే 4 వీలర్ ఉంటుందో అలాగే ట్యాక్స్ ఎవరు పే చేస్తారో గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉంటే వారికైతే రాదండి. సో ఈ విధంగా అనేక షరతులను పెట్టి మనకి అర్హులైన వారికి మాత్రమే ఈ యొక్క
అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు అనేవి ఇచ్చే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.